ఈరోజు రండి లోకంలోకి వెళ్దామనే పేరు గల ఉపదేశంతో దేవుని వాక్యమును అధ్యయనం చేద్దాం. ఈ యుగంలో సువార్తను సమర్థవంతంగా ప్రకటించగలిగేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో దేవుడు మనకు విభిన్నమైన పురోగతిని సమకూర్చారు. ఈ విధంగా మన విదేశాలకు వెళ్ళలేకపోయినా ఇంటర్నెట్ లాంటి వేదికల ద్వారా ప్రజలకు మన సంఘమును పరిచయం చేయుటకు దేవుడు మనకు అనేక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించారు. దేవుడు మనకు సహాయం చేస్తున్నారు. తమ సౌలభ్యం ప్రకారం ఇంటర్నెట్ ద్వారా సువార్తను పరిచయం చేయడానికి సమయం కొరతగా ఉన్నవారి కోసం ప్రతి చోట సువార్త ప్రకటించబడుటకు దేవుడు అసంఖ్యాకమైన వాతావరణాలను సృష్టించారు. కాబట్టి ప్రపంచానికి సువార్త ప్రకటించుటకు ఈ యుగము స్వర్ణ యుగము. ఇక్కడ ఈ రోజు మనం విదేశాలకు వెళ్లే వారిని మరియు వెళ్ళని వారిని కలిగి ఉన్నాము. కానీ మీరు ఈ దేశాన్ని ఒక విదేశీ నేలగా భావించవచ్చు. మనం పరలోక రాజ్యాన్ని మన గృహముగా భావించినట్లయితే ఈ భూమి విదేశీ నేలగా ఉంటుందా? మనం ఆత్మిక పరదేశులము కనుక మనం ఇక్కడ కూడా విదేశీయులుగా ఉన్నాము. భౌతికమైన విదేశాలకు వెళ్ళువారు అక్కడ సువార్తను శ్రద్ధగా ప్రకటిస్తారని మరియు ఆత్మిక విదేశమైన ఈ దేశంలో ఇతరులు సువార్తను శ్రద్ధగా ప్రకటిస్తారని నేను ఆశిస్తున్నాను. రండి మార్కు 16వ అధ్యాయం తెరుద్దాం. మార్కు 16వ అధ్యాయం 15వ వచనంలో ఇలా వ్రాయబడెను, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి ఆయన ఏం చెప్పాను? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. లోకం పట్ల దేవుని హృదయం ఎలా కొట్టుకుంటుంది? మనం ఈ దృశ్యాన్ని నిశ్చితంగా పరిశీలించవలెను. ప్రజలందరూ సువార్తను పొందుకోవాలని దేవుడు కోరుచున్నారు. మరి ప్రతి ఒక్కరూ సత్యాన్ని తెలుసుకోవాలని దేవుడు కోరుకోలేదా? అందుకని ఆయన మనను ప్రజలందరి వద్దకు వెళ్ళవలని ఆజ్ఞాపించారు. కాబట్టి మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసమిచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటిని గైకొనవలని వారికి బోధించుడి. ప్రజలందరూ రక్షింపబడాలని నిరీక్షిస్తూ దేవుని హృదయం ప్రపంచాన్ని రక్షించటంపై దృష్టి పెట్టాను. మొదటి తిమోతి 2వ అధ్యాయం 4వ వచనాన్ని చూద్దాం. రెండవ అధ్యాయం 4వ వచనం, ఆయన మనుషులందరూ దేవుడు ఏమి కోరుచున్నారు? మనుషులందరూ రక్షణ పొందాలని దేవుడు కోరుచున్నారు. అపోస్తలుడైన పౌలు యేసుక్రీస్తును ఎరుగక ముందు అతడు యేసును విశ్వసించిన వారిని బంధించి చెరసాలలో ఉంచి హింసించాడు. అయితే అతడు క్రీస్తును ఎరిగినప్పుడు ఏమి జరిగెను? అతడు తీవ్రమైన పరిస్థితులలో కూడా ఎన్నడూ చలించకుండా క్రీస్తు గురించి ప్రకటించుటకు తన జీవితాన్ని అంకితం చేయలేదా? మన చుట్టూ చూసినప్పుడు అలాంటి ప్రజలు ఇంకా ఉన్నారు. ఎందుకనగా వారికి దేవుని సంఘం గురించి సరైన అవగాహన లేదు. వారికి బోధించకపోవటం మన తప్పు. మనం ఎందుకు హింసను పొందుకుంటున్నామో విభిన్నమైన కారకాలు ఉన్నాయి. అతిపెద్ద విషయమేమనగా మనం వారికి సత్యమును బోధించకపోవడమే. వారికి మన సంఘం తెలియదు కాబట్టి వారు ఆన్లైన్లో కనుగొన్న వింతైన పుకార్లు ఆధారంగా వారు మనల్ని అర్థం చేసుకుంటారు. అయితే సత్యమును గ్రహించి దేవుని సంఘమును దర్శించువారు మన సభ్యుల గురించి
ఈ లోకంలో నిజంగా అలాంటి దేవదూతలు ఉన్నారా? ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఈ సభ్యుల వలె ఉన్నట్లయితే సహజంగానే శాంతి కలుగును అని చెప్పుదురు. నేను అలాంటి కథలు విన్న ప్రతిసారి ఇలా ఎందుకనగా మనం వారికి ప్రకటించడంలో విఫలమయ్యాము అని అనుకుంటాను. అందుకని దేవుడు మనలను సమరయ మరియు బుద్ధిగంతముల వరకు వెళ్ళమని ఆజ్ఞాపించారు. ఇప్పుడు 2వ అధ్యాయం 4వ వచనంలో వ్రాయబడినట్లుగా దేవుడు మనుషులందరూ రక్షణ పొంది ఆయన ఇంకా ఏం కోరుచున్నారు? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గల వారై ఉండవలని ఇచ్ఛయించుచున్నాడు. ప్రజలు సత్యమును తెలుసుకున్నటకు మనం వారికి బోధించకూడదా? మనం మొదట సత్యమును తెలుసుకుని స్వీకరించాం కాబట్టి తర్వాత వచ్చే వారికి బోధించడం మన బాధ్యత. ప్రజలు సత్యం విన్నప్పుడు దాదాపు అందరూ దేవుని తట్టు తిరిగి వచ్చేదరు. అయితే ఈ కాలమంతా వారు ఎందుకు దేవుని సంఘమును హింసిస్తున్నారు? ఎందుకనగా మనం ఎవరు వారికి తెలియదు. వారు కేవలం అపనింద కథలు మాత్రమే విన్నారు మరియు చీకటి శక్తుల చేత పట్టుబడ్డారు. ఏమైనా వెలుగు ప్రకాశించినప్పుడు వారు ఈ స్థలం వెలుగుతో నిండి ఉన్నది, కానీ ఇది అంధకారపు నీల అయినట్లుగా పుకార్లు వ్యాపించును అని గ్రహిస్తారు. గ్వానాక్లోని మన సంఘంలో తల్లి ప్రదర్శన జరుగుచున్నది. ఒకరోజు ఒక మధ్య వయస్కురాలైన స్త్రీ ప్రదర్శనకు ఆహ్వానించబడిన. ఆమె చాలా భయంగా కనిపించెను. ఆమె సంఘమును గురించిన వీడియోను కూడా చూసింది మరియు ఆమె హృదయం పూర్తిగా ఉపశమనం పొందింది. ఆమె మన సంఘం ముందు నుండి కూడా వెళ్ళలేకపోయారని చెప్పారు. మీరు ఎందుకు వెళ్ళలేకపోయారు అని అడిగాము. ఒకసారి మీరు దేవుని సంఘంలో ప్రవేశించిన తర్వాత మీరు బయటకు రాలేరు అంటూ సమీపంలోని ఒక సంఘము ఒక పుకారును వ్యాప్తి చేసిందని తేలింది. ఒక్కసారి ప్రజలు సత్యములకు వచ్చిన తర్వాత వారి అబద్ధము బయలుపరచబడునని మరి దేవుని యొక్క సత్యం ప్రకాశిస్తుందని ఈ సంఘమునకు తెలుసు. ఫలితంగా వారు మన గురించి భయంకరమైన పుకారును వ్యాప్తి చేశారు. 20 సంవత్సరాలకు పైగా ఆమెను దేవుని సంఘం దగ్గరకు వెళ్లకుండా అడ్డుకున్నారు. నిజానికి ఆమె తన ఇంటికి చాలా త్వరగా చేరుకోగలిగేది, కానీ బదులుగా ఆమె సుదీర్ఘమైన దారిలో వెళ్తుండెను. ఒక్కసారి ఆమె సంగమునకు వచ్చి తల్లి ప్రదర్శన చూసినప్పుడు ఆమె చాలా అత్తుకోబడి దేవుని సంఘము లోకముపై అలాంటి సానుకూల ప్రభావాన్ని చూపుచున్నది అని గ్రహించాను. కాబట్టి ఆమె పొరుగున ఉన్న ప్రతి ఒక్కరికి దేవుని సంఘమున్నది నాకు చెప్పబడినట్లుగా లేదు, మీరు వెళ్ళి స్వయంగా చూడవలెను అని చెప్పాను. ఈ విధంగా ఆమె ఇతరులను వచ్చేలా ప్రోత్సహిస్తుందని నేను విన్నాను. మన గురించి మనం ప్రజలకు స్పష్టంగా చెప్పనప్పుడు సాతాను వారిని సందేహించేలా చేస్తుంది మరియు సంఘంలో ఏదో తప్పు ఉందని ఆలోచించేలా చేస్తుంది. తొలినాటి సంఘంలో కూడా యేసును విశ్వసించిన వారు మనుష్య శరీరం తిని మానవ రక్తం త్రాగే వింతైన సమూహం లేక వింత ఆచరణలు చేటకు సమాధులలో ప్రోగయ్యే సమూహము అని ముద్ర వేయబడ్డారు. ఈ విధంగా పరిశుద్ధులు తీవ్రంగా హింసించబడ్డారు. ఈనాడు అలాగే ఉన్నది. కాబట్టి దేవుడు మనకు 1 తిమోతి 2వ అధ్యాయం 4వ వచనంలో చెప్పబడినట్లుగా ప్రజలందరూ రక్షింపబడాలని దేవుడు కోరుచున్నారు. మనం దీన్ని గుర్తించుకోవాలను. దేవుడు సమస్త మానవాళి సత్యమును తెలుసుకోవాలని కూడా కోరుచున్నారు. ఈ రోజులలో దేవుని ఆరాధించవలసిన సరైన దినము లోకానికి తెలియదు. వారు పస్కాను ఆచరించాలా వద్దా అని కూడా వారికి తెలియదు. దేవుడు మనను సియోనుకు పారిపోడని చెప్పారు. అయినప్పటికీ దానిలోకి పారిపోటకు సియోను ఎక్కడ ఉన్నదో వారికి తెలియకూడదా? సియోను అనగా ఏమిటి వారికి తెలియదు. ఎందుకనగా తమ చుట్టూ ఉన్న వారు చెప్పేది వారు నమ్ముతారు.
ఫలితంగా వారు విశ్రాంతి దినము లేక ఆదివార ఆరాధన సరైనదా లేక 크리스마스가 옳은 క్రిస్మస్ లేక పస్క నిజమైనదని తెలియకుండా 전혀 알지 못하는 గుడ్డిగా 죽음의 길로 మరణపు మార్గాన్ని నడుచుచున్నారు. 지금 걸어가고 있기 때문에 ప్రజలందరూ రక్షింపబడవాలని దేవుడు కోరుచున్నారు. 하는 것이 మరియు సత్యం ద్వారా 그리고 ఆయన తన చిత్తాన్ని మనకు బోధించారు. 하나님의 그 뜻을 తద్వారా మనం వెళ్లి ప్రతి ఒక్కరికి బోధించదము. 모두에게 깨우침을 주셔서 వారిని సత్యం తెలుసుకునేలా నడిపించగలము. 가르치고 그렇게 해서 진리를 아는데 이르기를 바라고 계십니다. విదేశీ మిషన్కి వెళ్ళడం 장단기 선교 చాలా ఉత్సాహంగా ఉంటుంది. 참 기쁜 일입니다. 또 설레는 일이고 మనం 가는 이유가 뭐냐? వెళ్ళుటకు కారణం ఏమిటి? 진리를 아는 지식에 మనం వారికి సత్యాన్ని తెలుసుకునేలా సహాయం చేయటం లేదా? 뭡니까? దేవుని యొక్క కృత నిబంధనను జీవపు సత్యం తెలుసుకునేలా మనం వారికి సహాయపడబోచున్నాం. 돕기 위해서 가는 겁니다. మనం తండ్రి మరియు తల్లి గురించి ప్రకటిస్తాము. 전하고 మనం కృత నిబంధన మరియు సియోను గురించి ప్రకటిస్తాము. 시온을 전하고 ఇందువల్లే ఈ విషయాలు బోధించుటకు మనం 알리기 위해서 ఈ లోకంలోకి వెళ్ళటం లేదా? 가는 것 아니겠습니까? 그래서 마가복음 మార్కు 16వ అధ్యాయం మరియు మత్తయి 28వ అధ్యాయం 18వ వచనం చూడటం ద్వారా 그 내용을 보면 దేవుడు ఎన్నడూ మనలను నిశ్చలంగా ఉండుడని చెప్పలేదని స్పష్టమవుతుంది. 명하지 아니하시 బదులుగా ఆయన మనకేమి ఆజ్ఞాపించారు? 셨습니까? ఆయన వెళ్ళుము అని చెప్పాను. కాబట్టి అది స్థానికమైన లేదా అంతర్జాతీయమైన 뭐 국내 మనం తప్పక వెళ్ళవలెను. వారు మన వద్దకు వచ్చే వరకు మనం కేవలం వేచి ఉండలేము. 됩니다. మనం తప్పక వెళ్ళవలెను. యేసు మీరు వెళ్ళి నేను మీకు ఆజ్ఞాపించిన సమస్తము గైకొనవలని వారికి 힘내를 주고 బోధిస్తూ 내가 너희에게 분부했던 것 తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు మరియు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి బాప్తిస్మం ఇవ్వండి అని చెప్పారు. 가르침을 저들에게 మరి యొక్క మాటలలో దేవుడు మనకిచ్చిన బోధనను మనం ఏం చేయవలెను? 아는 지식에 ప్రతి ఒక్కరూ సత్యమును తెలుసుకోవాలని ఆయన కోరుచున్నారు. 진리를 కాబట్టి 가르쳐야 మనం వారికి సత్యమును బోధించకూడదా? 하겠습니까? 네. 십자가 సంఘంలో సిలువ నిలబెట్టడం ఒక విగ్రహమా లేక ఒక పరిశుద్ధ వస్తువా? 그런 것조차도 구분하지 ఈ రెండిటి మధ్య తేడాను గుర్తించక ఇతరులను గుడ్డిగా వెంబడిస్తున్న వారి కొరకు మనం వెళ్లి వారి ఆత్మిక కనులను, చెవులను మరియు 분별할 수 వివేచన గల హృదయాలను తెరవాలను. 열어줄 수 있는 우리 모두가 మొదటి తిమోతి 2వ అధ్యాయంలో దేవుడు మనల్ని చేయవలని కోరుచున్నది ఇదే అని వ్రాయబడెను. 2장에서는 기록되어 있습니다. 지금 우리 తండ్రి యొక్క పేరు లేదా పరలోక తల్లి గురించి తెలియని ప్రజలు ఇంకా లెక్కలేని మంది ఉన్నారు. 아버지 함자를 어머니 존재하신다는 것조차도 모르는 사람들이 부지기 있습니다. వారిని సత్యం తెలుసుకునేలా నడిపించుటకు 이렇게 만들려면 అది 작정 가서 దేవుడిని విశ్వసిద్దాం అని 합시다. గుడ్డిగా వాదించడం కాదు. 들고 오는 게 아닙니다. ఇది వారికి ఈ సత్యాన్ని బోధించడం గురించి. 알리는 거죠. సంఘాలు స్థాపించబడని కొన్ని ప్రాంతాలు ఇంకా ఉన్నాయి. 아직까지 우리 교회도 ప్రవక్తలు లేదా సభ్యులు లేని స్థలాలు ఉన్నాయి. 또 교회 పరిశుద్ధ గ్రంథము కూడా లేని స్థలాలు ఉన్నాయి. 없는 지역들이 있습니다. 성경조차도 아예 없는 지역도 있습니다. 우리가 మనం 가야 త్వరగా వెళ్ళవలెను. 가서 그런 지역들마다 రండి అలాంటి ప్రదేశాలకు వెళ్లి పరలోక తండ్రి మరియు 생명의 తల్లి గురించి ప్రకటిద్దాం. 알리고 천국이 జీవపు వార్తలను పంచుకుందాం. 전부 알려서 మరి పరలోక రాజ్యం ఉనికిలో ఉందని చాటిద్దాం. 온 세상에 అలా చేయడం ద్వారా దేవుని గురించిన జ్ఞానము ప్రపంచమంతటా 수 있는 ఉప్పొంగుతుంది. 꼭 되셔야 되겠습니다. రండి రోమ 10వ అధ్యాయం 14వ వచనాన్ని చూద్దాం. 말씀 함께 보시겠습니다. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? 나는 이를 어찌 వినని వారిని ఎట్లు విశ్వసించుదురు? 듣지도 못한 일을 ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు? 전파하는 자 없이 어찌 들으리요? 14వ వచనము 14절 వినని వారిని ఎట్లు విశ్వసించుదురు 분을 어찌 అని అడుగుచున్నది. 있느냐라고 이렇게 말씀하고 있습니다. దేవుని పేరు ఒక్కసారి కూడా వినకుండా 내 이름을 단 한 번도 మరణించే వారి గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? 한번 생각해 본 적이 వారెంత దురదృష్టవంతులై ఉండవలెను. 없을까 말이죠. 그 ఆ ఆత్మ నిజానికి ఈ భూమిపై అత్యంత దురదృష్టకరంగా మారుతుంది. 불행한 어떤 존재가 될 수밖에 없는 것입니다. అందుకని దేవుడు మనల్ని పంపిస్తున్నారు. 보내시는 겁니다. కాబట్టి మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. 모든 తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి 너희에게 వారికి బాప్తిస్మిచ్చుచు 저들에게도 నిన్ను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తిను వాటన్నిటిని గైకొనవలని వారికి బోధించుడి. 디모데전서 2장 మరి మొదటి తిమోతి 2వ అధ్యాయం 4వ వచనంలో సమస్త మానవాళి రక్షింపబడాలని మరియు
సత్యాన్ని తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నారని రాయబడెను. 원하신다. 진리를 సమస్త మానవాళి సత్యం తెలుసుకోవాలని దేవుడు కోరుచున్నారు కనుక 하신다고 했으니까 మన వారికి విశ్రాంతినము, పస్కా, కృత నిబంధన, మెలికిసెదెకు యొక్క క్రమము మరియు క్రీస్తు అన్సహం గారు మరియు నూతన యెరూషలేము పరలోక తల్లి గురించిన సత్యాలను 또 새 예루살렘 బోధించవలెను. 에 대한 이와 같은 진리들을 전부 가르쳐야 되는 이유들이 పరిశుద్ధ గ్రంథం ద్వారా 그러하다는 것을 전부 ఇది తన చిత్తమని దేవుడు మనకు తెలియజేశారు. 알려주고 계십니다. బైబిల్ చూడకుండా లేదా ఒక్కసారి కూడా దేవుని పేరు వినకుండా మరణించే ప్రజలు ఎంతమంది ఉన్నారు? 하나님 이름 한번 ఒక్క వ్యక్తి కూడా దేవుని వాక్యాన్ని ప్రకటించని పట్టణంలో కూడా 많습니까? కొందరు ప్రజలు నివసిస్తున్నారు. 말씀을 전하는 사람 한 명도 없는 동네에서 ఇది చాలా దురదృష్టకరం. 굉장히 불행한 일입니다. 우리는 ఒక పట్టణంలో దేవుడిని తెలిసిన వారు 하나님을 아는 사람 10 మంది కంటే తక్కువ ఉన్నట్లయితే 되는데 మరియు ఆ పట్టణంలో మనం పూర్తిగా స్వార్థ ప్రకటించినట్లయితే 하고 있는 동네가 있다면 అది 안 되지 않습니까? ఆమోదయోగ్యమా? మనం వారిని ఒంటరిగా వదిలివేయకూడదు. మనం వారికి తెలియచేయవలెను. 우리가 다 해야 되겠습니다. మీరు ఈ దేశంలో ఉన్నా లేక విదేశాలకు వెళ్ళినను 또 해외 나가시 మీరందరూ మీరు ఎక్కడ ఉన్నను దేవుడు మనకిచ్చిన సత్యాన్ని పంచుకుంటారని 하나님 주신 이 진리 నేను ఆశిస్తున్నాను. 아는 지식을 그들에게도 다 전해주시고 오면 감사하겠습니다. నేను వినని వారిని నేనెలా నమ్మగలను? 그렇습니까? ఎవరైనా నాకు ప్రకటించకుండా నేనెలా వినగలను? రోమా 10వ అధ్యాయం 14వ వచనంలో ఇవ్వబడిన వాక్యములు 사절에 주신 이 내용 ఈ యుగంలో మనం చేయవలసిన వాటి గురించి దేవుడు మనలను మేల్కొల్పే ఒక ముఖ్యమైన బోధన. 주신 중요한 가르침이라고 볼 수 있겠습니다. రండి రోమా 1వ అధ్యాయం 16వ వచనాన్ని చూద్దాం. 말씀 함께 보겠습니다. రోమీలు 1వ అధ్యాయం 16వ వచనం. 보시면 내가 సువార్తను గూర్చి నేను సిగ్గుపడవాడను కాను. 이 복음 ఏలైనగా 모든 믿는 అదేమిటి? 구원을 주시는 నమ్ము ప్రతి వానికి 뭐라고요? రక్షణ కలగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. 됨이라고 했습니다. 자, ఈ సువార్త శుభవార్త 정말 좋은 소식입니다. మరియు ఈ సువార్త మన రక్షణ కొరకు 구원을 위한 దేవుని యొక్క శక్తి. 능력이 틀림없습니다. కాబట్టి అది దేవుని యొక్క శక్తితో 능력으로 ప్రకటించబడవలెను. 복음이 돼야죠. సువార్త ఎవరి స్వంత సామర్థ్యంతోనూ ప్రకటించబడనేరదు. పరిశుద్ధ గ్రంథం మనకు విశ్వసించు ప్రతి ఒక్కరిని రక్షణ కలగజేయు శక్తి అది అని సెలవిస్తుంది. కాబట్టి పాప మరణముల యొక్క సంఖ్యలతో బంధించబడిన వారికి 복음은 సువార్త ఏమి చేయను? 사망의 사슬에 묶여 있는 사람들을 어떻게 합니까? అది ఆ గొలుసులను తెంచి వాటిని విడిపించే శక్తిని కలిగి ఉన్నది. ఈ సువార్త ద్వారా కుటుంబాలు, వ్యక్తులు, రాజ్యములు మరియు దేశాలు కూడా రూపాంతరం చెందుతాయి. 전부 변화를 일으켜 주었습니다. 그 변화를 ఆ మార్పును తీసుకువచ్చే శక్తి సువార్త నుండి వచ్చును. 복음에 있었습니다. అందువల్లే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకు 가운데 అలాంటి చరిత్రను చూపించారు. 지난 날에 ఈ శక్తివంతమైన సువార్తను మనకు అప్పగించారు. 주셨고 మరియు 권능이 있는 복음을 మీరు వెళ్లి సకల జనులు శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు 가서 పరిశుద్ధాత్మ యొక్క నామముల వారికి బాప్తిసం ఇవ్వండి. 그리고 మరి నేను మీకు ఆజ్ఞాపించినవన్నీ గైకొనవలని వారికి బోధించమని చెప్పారు. 내가 너희에게 분부한 모든 것을 그들에게 가르치라 지키게 하라. ఈ సువార్తను బోధించడం మరియు ప్రకటించడం ద్వారా వ్యక్తులు, కుటుంబాలు, సమాజాలు మరియు దేశాలు కూడా రూపాంతరం చెందుతాయి. 변화가 되고 국가와 민족이 దేవుడు 변화되는 సువార్త ద్వారా ఈ అద్భుతమైన శక్తిని ఏర్పాటు చేశారు. 하나님께서 전부 읽어 오셨습니다. మీరు మౌనంగా ఉండక సువార్త ద్వారా పరలోక తండ్రి మరియు పరలోక తల్లి యందు 있는 이 복음 రక్షణకు యోగ్యమైన ప్రపంచాన్ని మార్చవాలని 안에서 구원 మిమ్మల్ని అడుగుచున్నాను. 세계로 변화를 일으켜 갈 수 있는 여러분들이 꼭 되기를 రండి, 부탁을 드리겠습니다. మత్తయి 28వ అధ్యాయం చూద్దాం. 28장을 한번 보도록 ఈ రూపాంతరం యొక్క కార్యంలో 하겠습니다. దేవుడు మనను ఈ లోకానికి పంపించడమే కాక మనకు సహాయం చేస్తారని కూడా వాగ్దానం చేశారు. 약속을 하셨습니다. రండి, మత్తయి 28వ అధ్యాయం 18వ వచనాన్ని చూద్దాం. 함께 보겠습니다. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. 권세를 내게 주셨으니 కాబట్టి మీరు వెళ్లి సమస్త జనులను 모든 శిష్యులనుగా చేయుడి. 제자를 삼아
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మిచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతును వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో ఆయన మనకేమో వాగ్దానం చేశారు, నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. 항상 함께 있으리라 하시니라고 했습니다. ఈ సువార్త ప్రయాణంలో మనం ఎన్నటికీ ఒంటరిగా ఉండకపోవడానికి కారణమనగా దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉంటారు. 같이 하시고 మనం ఒంటరిగా చేస్తున్నట్లు అనిపించవచ్చు, 혼자 있는 것 같아요. కానీ దేవుడు ఎల్లప్పుడూ మన పక్షాన ఉంటారు. 곁에서 ఎమ్మాసు గల వారి మార్గమందు ఆయన ఇద్దరు శిష్యులతో కలిసి నడిచినట్లుగానే ఆయన ఎల్లప్పుడూ మనతో ఉంటారు, మనకు సహాయం చేస్తారు, 도와주시고 అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు, 그 같은 일 మరి మన కోసం ఒక మార్గాన్ని సృష్టిస్తారు. 길이 없는 곳에 길을 만들어 주시고 ఎర్ర సముద్రంలో దేవుడెలా ఒక మార్గాన్ని సృష్టించారో చూడండి. 그 홍해를 건너게 하신 것처럼 말이에요. అరణ్యంలో 또 없는 ఆహారం లేదా రెస్టారెంట్ లేకుండా 가운데 양식도 없는 식당도 없는 그러한 곳에서 దేవుడు 동안 40 సంవత్సరాలుగా 장정들과 ప్రతిరోజు 6 లక్షల పురుషులకు మరియు 그들이 వారి కుటుంబాలకు గొప్ప విందును ఏర్పాటు చేశారు. 매일같이 하나님께서 베풀어 주셨습니다. మనం దీన్ని పరిశీలించినప్పుడు 그 내용을 보면 తండ్రి మరియు తల్లి ఎల్లప్పుడూ మనతో ఉన్నందున 항상 ఈనాడు మనం మన సంఘమును కలిగి ఉన్నామని మరియు 우리 또 복음이 సువార్త సమరయ మరియు బుద్ధిగంతముల వరకు 또 펼쳐 విస్తరిస్తున్నదని ఇది మనకు లోతైన అవగాహనను ఇస్తుంది. 특히나 విదేశీ మిషన్లో ఉన్నవారికి తెలుసు, 더 그런 것 같습니다. వారు సువార్త పరిచారకులు కొరతగా ఉన్నారని 너무 నేను నిజంగా భావిస్తున్నాను. 해집니다. కొరియాకు తిరిగి వెళ్లి కొత్త సభలను వదిలి వెళ్లే సమయం ఆసనమైనప్పుడు 한국으로 అది హృదయం బర్దలయ్యేలా ఉంది. 너무 మరి నేను దూరంగా వెళ్లడం కష్టంగా అనిపించింది 마음이 저려서 참 అని చెప్పొదురు. 떨어지지 않습니다. ప్రతి ఒక్కరూ ఇది నిజం. 정말 그렇습니다, 여러분. ప్రజలందరూ 그래서 సత్యాన్ని తెలుసుకోవాలని కోరుకునే 하는데 이렇게 దేవుని చిత్తానికి అనుగుణంగా 하나님의 그 ప్రతి ఆత్మకు పూర్ణ హృదయంతో బోధించడానికి 그런 마음을 మనం ప్రతి ప్రయత్నం చేస్తాము. 한 영혼 지도하고 가르치는 거죠. మత్తయి 8వ అధ్యాయంలో దేవుడు మనల్ని ఒంటరిగా వదిలివేయలేదు, 하도록 내버려 놓지 않고 కానీ ఖచ్చితంగా నేను యుగ సమాప్తి వరకు 항상 함께 ఎల్లప్పుడూ మీతో ఉంటాను 군대에서도 అని చెప్పారు. 사회에서 దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉంటారు. సైనికములో, సమాజమంతటా, 해외에서도 함께 దేశీయంగా మరి విదేశాలలో 있다 하더라도 మనం ఎక్కడ ఉన్ననో దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉంటారు. 늘 ఆయన ఎల్లప్పుడూ పాపలకు మారు మనసు పొందేలా 그 죄인 సహాయం చేయను. 하는 그 일들을 하나님께서 언제나 도우십니다. రండి లూకా 15వ అధ్యాయం వద్దకు వెళ్దాం. 보도록 합시다. రండి లూకా 15వ అధ్యాయం 7వ వచనాన్ని చూద్దాం. 말씀 함께 보겠습니다. అటువలే మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై 죄인 కలుగు సంతోషము కంటే 어떻게 하면요? అతడేమి చేయను? 하면 మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. 나옵을 인하여 기뻐하는 것보다 ఎక్కువ సంతోషం కలుగునని అది సెలవేయటం లేదా? 그거 아니겠습니까? 99 మంది నీతిమంతుల పట్ల కంటే మారు మనసు పొందే ఒక్క పాపి గురించి పరలోకంలో 나옵을 ఎక్కువ సంతోషం కలుగునని చెప్పడం ద్వారా 더 기쁘시다 దేవుడు తన హృదయాన్ని వ్యక్తపరిచారు. 그렇게 표현하셨습니다. అందుకని మనం సమరయ మరియు బుద్ధిగంతములలోని ప్రతి ఒక్కరి యొక్క రక్షణ కొరకు 사람들이 ఉత్సాహంగా పనిచేయవలెను. 오늘 또 열정을 갖고 ప్రజలు తమకు ప్రయోజనం చేకూర్చని పనులు చేయాలని కోరుకోరు. 그 유익이 안 되는 일들이라고 한다면 선뜻 나서지를 않습니다만 దేవుడు తన స్వంత ప్రయోజనం కొరకు సిలువను మోయలేదు. 위해서 십자가를 짊어지신 것이 아니라 మన ప్రయోజనం కొరకు ఆయన అన్ని శ్రమలను సహించలేదా? 십자가를 짊어지신 것 아니겠습니까? దేవుడు తనకు అవసరమని కొత్త నిబంధనను స్థాపించలేదు. 당신이 필요해서 세우신 것이 아니라 ఎవరి కొరకు కొత్త నిబంధనను స్థాపించబడను? 한다고요? 새 언약을 ఆయన పస్కా నాడు కొత్త నిబంధనను స్థాపించే ఉద్దేశాన్ని బయలుపరిచారు. 6월절 그 밤에 알려주셨습니다. యేసు 너희를 위하여 ఇది మీ కొరకు కుమ్మరించబడను అని చెప్పారు. 하나님의 그 위대하신 దేవుని యొక్క గొప్ప ప్రేమను సమరయ మరియు బుద్ధిగంతముల వరకు 모든 ప్రతి ఒక్కరికి విస్తరించుటకు మన ప్రజలందరికీ సత్యమును బోధించవలెను. 진리를 들고 세상 모든 사람들을 가르치러 가야 되겠습니다. కొరియాలో ఇంకా దేవుని వాక్యం గురించి వినని అనేక మంది ఉన్నారు. 말씀을 접하지 못하고 있는 많은 అదే విధంగా 해외는 విదేశాలలో కూడా 접하지 못하고 있는 사람 చాలా మంది ఉన్నారు. వారికి దేవుని వాక్యమును బోధించుటకు ప్రతి ప్రయత్నం చేయాలని
మిమ్మల్ని అడుగుచున్నాను, 그들의 그 తద్వారా వారి ఆత్మలు నిత్య పరలోక రాజ్యమునకు నడిపించబడవచ్చు. 인도할 수 있도록 노력해 주시길 부탁합니다. ఈ జీవిత ముగింపుకు వచ్చినప్పుడు మనం ఎక్కడికి వెళ్తాము? 우리는 어디로 가게 됩니까? 예. రండి, ప్రకటన 7వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. 7వ అధ్యాయం 9వ వచనంలో ఇలా వ్రాయబడెను, అటు తర్వాత నేను చూడగా 내가 보니 ఇదిగో ప్రతి జనంలో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజలలో నుండి, 성과 ఆయా భాషలో మాట్లాడే వారిలో నుండి వచ్చి 능히 셀 수 없는 큰 무리가 వారు ఎక్కడ నిలవబడి ఉన్నారు? 손에 총력 ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడెను. 보좌 앞에 వారు తెల్లని వస్త్రం ధరించుకున్న వారే 서서 ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుట నిలబడి, 우리 하나님 సింహాసనశీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో 장로들과 ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనం చుట్టూ పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలబడి ఉండిరి. 경배하여 వారి సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమేన్, 성과 యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, 우리 하나님 శక్తియు, బలమును కలుగునుగాక అని చెప్పుచు 있을지로다. దేవునికి నమస్కారం చేసిరి. ఆమేన్. ఇక్కడ 지금 보니까 దేవుని ఎదుట ఎవరు నిలబడను? 앞에 어떤 사람들이 섰다고요? ఎవరు లెక్కించలేని గొప్ప సమూహము దేవుని సింహాసనం ఎదుట నిలిచి ఉండును. 앞에 섰더라고 했습니다. 이 అసంఖ్యాకమైన ఆత్మలు మారు మనసు పొంది 하는 영광, దేవుని వైపు మళ్ళాయి. 하나님 보좌 앞에서 영광과 ఇది మనం దేవుని సింహాసనం ఎదుట స్తుతి చెల్లించే 이런 제 మహిమగల సమయం అవుతుంది. 저와 여러분 앞에 అది ఖచ్చితంగా వచ్చును. 것입니다. 이 స్వార్థ కార్యమును చేపట్టడంలో ప్రయాసం మరియు 수고 శ్రమ కొద్ది కాలం మాత్రమే. 잠시 잠깐의 복음을 위해서 행하는 봉사 ఈ ప్రయత్నాలన్నీ పేరుకుపోతాయి. 결국 మరి అనేక ఆత్మలు మారు మనసు పొంది 그들이 회개 మహిమలో పాలు పంచుకొనేదారు. రండి, ఈ యుగం గురించి దేవుడు మనకేమి బోధించారో నిర్ధారించుకుందాం. 알려주셨습니다. రండి, యోహోను 4వ అధ్యాయం 35వ వచనాన్ని చూద్దాం. 오늘의 말씀 함께 보겠습니다. ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలం వచ్చునని మీరు చెప్పుదురు కదా. 내가 이디고. 너희에게 మీ కనులెత్తి పొలములను చూడండి. అవి 그래서 어떻게 되었습니까? అప్పటికేమి జరిగింది? 저 추수하게 ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. 36절 రండి, 36వ వచనం చూద్దాం. విత్తువాడును కోయివాడును కూడా సంతోషించినట్లు 열매를 모으는 కోయివాడు జీతం పుచ్చుకొని 뿌리는 자와 నిత్య జీవార్థమైన ఫలం సమకూర్చుకొనుచున్నాడు. 즐거워하게 하려 విత్తువాడొకడు కోయివాడొకడును మాట ఈ విషయంలో సత్యమే. 다른 사람 మీరు దేని గురించి కష్టపడలేదో దాన్ని కోయుటకు మిమ్మల్ని పంపితిని. 내가 너희 노력하지 않냐 ఇతరులు కష్టపడిరి, 그들로 보내 మీరు వారి కష్ట ఫలములు 다른 사람들 ప్రవేశించున్నారని చెప్పాను. 그들의 노력한 것에 참여하였나니라 하고 했습니다. 지금 ఈ దృక్కోణం నుండి 시대적인 입장으로 కోత సమయం 벌써 다 ముందే వచ్చి ఉన్నది. 할 어떤 시기가 무르익었습니다. మనం ఈ క్షణంలోనే పంట కోయాలి. కాబట్టి ఈ సంవత్సరం మనం ఇప్పటి వరకు విత్తిన ఫలాన్నిటిని 한이 뿌려놓은 ప్రోగు చేయగలమని 이제 우리가 ఆశిస్తున్నాను. 이 한 해가 꼭 되었으면 좋겠습니다. మనం ఆసియా, ఆఫ్రికా, ఓషియానియా, ఐరోపా, ఉత్తర అమెరికా, మధ్య అమెరికా, దక్షిణ అమెరికా, 또 러시아 ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం, 에게도 రష్యా, బ్రెజిల్ మరియు 이 복음 కొరియా అంతటా 온전히 దేవుని యొక్క సువార్తను మరియు 구원의 일을 రక్షణ యొక్క సత్యమును ప్రకటించవలెను. 우리 మనం దేవునితో కలిసి పరలోక రాజ్యములో నిత్య జీవమును మరియు ఆశీర్వాదాలను ఆనందించదమని విశ్వసిస్తూ 신과 복락을 సీను పిల్లలందరూ రూపాంతరం చెంది 이 믿음을 సువార్తను శ్రద్ధగా ప్రకటిస్తారని నేను ఆశిస్తున్నాను. 최선을 다하는 우리 시온 가족들이 다 되시길 부탁드리겠습니다. ఈనాటి ఉపదేశం యొక్క పేరు రండి లోకంలోకి వెళ్దాం. 세계로 몸만 가는 게 아니죠. అది కేవలం భౌతికంగా ఈ లోకంలోకి వెళ్ళడం గురించి కాదు కదా. 또 ప్రజలకు బోధించుటకు మనం దేవుని ప్రేమను, దేవుని ఆశీర్వాదాలను మరియు సత్యమును కూడా మనతో పాటు తీసుకెళ్లవలెను. 아버지 మనతో తండ్రి ప్రేమను, తల్లి ప్రేమను 자매들의 మరి మన సోదర సోదరుల యొక్క సహకారాన్ని తీసుకెళ్తూ 강남 రండి ప్రతి దేశంలోని అనేక మందిని మేల్కొల్పి 또 깨우시고 వారిని మారు మనసులోకి నడిపిద్దాం. 계시고 మరి వారికి సత్యమును బోధిద్దాం. 알려주어서 చీకటిలో చిక్కుకున్న వారిని మనం వెలుగులోనికి నడిపించగలమని నేను ఆశిస్తున్నాను. 인도하는 이런 복된 ఈనాటి సందేశంలో మీరు కృపను పొందారని ఆశిస్తూ ఈనాటి ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను. 말씀 마치겠습니다. చాలా ధన్యవాదములు.